ఇక రాస్తాడు మా సార్ రోజు రాస్తాడు. అక్క ఇది చూడరా అమ్మదాన్ని, ఇది చూసినాక మిగతా చూద్దాం మనం. అబ్బా. ఆహా. ఓ కొడుక. టిఆర్పిలో చేరికల జోరు. పరిగి నుండి పార్టీలో చేరిన కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అడిపోయామ్మ. పరిగి నుంచా ఈయన పాత ఆయన క్రమశిక్షణ కమిటీ ఒక్కటి దొందు మూల ఇలాంటి ఇది ఒకటే కావచ్చు. చేరికల జోరు అని చెప్పిన కదా, బరాబరు ఉంటుంది చేరికల జోరు. ఈ చేరికల జోరు అంటే జనం నవ్వుతురా చింతపండు గారు. ఓ 10 మందిని తెచ్చన్నా చేరికల జోరు అన్న సకాలం. నలుగురిని పట్టుకొని నిలబడితే అలా ఇద్దరు మీరే ఉంచిన ఇంకో ఇద్దరు పాతరైనా ఒక ఆయన పట్టుకొచ్చి చేరికల జోరు అంటే ఇలా సూచాయించవా, పైసలు ఇచ్చి పట్టుకురా. ఏముంది 10,000 ఇస్తే మనిషికి అంటారు 10 మంది వస్తే 10 మంది తీసుకొని కబ్జాలు అంటారా, రోజు కణలు వస్తే అయిపోయా. 10,000 లేవా మన కాడ? 20,000 కోట్లు ఉన్నాయి మనకి. పరిగట ఇది కండువా కప్పి ఆహ్వానించిన చింతపండు నవీన్ పటేల్ గారు ఇక కేఆర్పి అధ్యక్షుడు. టిఆర్పి అధ్యక్షుడు మా ముదిరాజపేట అయిన రోజు చెప్తాను. అప్పటిదాకా దాని పేరు కేఆర్పి, కబ్జాకూర్ల రాజ్యాధికార పార్టీ. పలువురికి నియామక పత్రాలు అందజేసినట. పరిగి నియోజకవర్గం నుంచి పలువురు నాయకులు కార్యకర్త. కొడంగల్ నుంచేనా నెక్స్ట్. ఇప్పుడు జర్ర పైకి ఎక్కరాదా వికారాబాద్, జర్ర పైకి ఎక్కితే కొడంగల్ వస్తుంది. జర్రవో అటువో. కొడంగల్లో చేరికల జోరు రేపు. రేవంత్ రెడ్డి రేపు నీ పైన పోటీ చేస్తూ నేను ఓడగొడుతున్నాను. నువ్వు నిజంగా దమ్ముంటే చింతపండు నవీన్ పడరు కొడంగల్లో రేవంత్ రెడ్డి పైన పోటీ చేసి రేవంత్ రెడ్డి మొదటి రెడ్డి. 59 మంది రెడ్డి వేలమల్లో మొదటి వ్యక్తి రేవంత్ రెడ్డి. సో పరిగిదాంక వేయినోడు, వరంగల్ దాకా వేయినోడు, ఖమ్మం దాకా వేయినోడు కొడంగల్కి ఎందుకు పోడు? కొడంగల్ పోవాలి రేవంత్ రెడ్డి మెడలు వంచి రేపు కొడంగల్లో బీసీల ఓటుతో గెలవాలి. సుధాంపో రమ్ముంటే మనగాని లెక్క 59 మంది ఓడగొట్టేది కానీ ఫస్ట్ రేవంత్ రెడ్డి ఓడగొట్టు సారిగా. అప్పుడు ఏం చెప్పాలనుకున్నా డైలాగు, పులివెందుల వైఎస్ రాజశేఖర రెడ్డికి, కుప్పం తర్వాత చంద్రబాబు నాయుడికి, ఈ తర్వాత కేసీఆర్కి గజ్వేలు, సిరిసిల్ల, సిద్దిపేట, నాకు చింతపండు నవీన్ పటేల్కి కొడంగల్ అట్ట. వరంగల్ అంటే కొడంగల్ అంటే వరంగల్ ఇంత మునుపు, ఇప్పుడు కొడంగల్ అంటే తిన్మారు మల్లన్న ఎమ్మెల్యే ఉన్నాడు కదా అనాలే. కథం గయా అది కథ. రేవంత్ రెడ్డికి నేనేం చేసిన ఆయనకెరక, ఆయన నాకేం చేసిన నాకెరక. ఈ తర్వాత భయపడే ప్రసక్తే లేదట. మా రజనాన్ని ఏదో ప్రోగ్రాం పెట్టిన బాగానే. అక్రమ కేసులకు వెనక్కు తగ్గడట. మరి అవినీతి పరుల గుండెల్లో నిద్రపోతాడట. దండు వినోద్పై కుట్రపూరిత కేసు పెట్టాడట. మరి సివిల్ డ్రగ్స్లో వచ్చి అక్రమంగా తీసుకెళ్ళాడట. ఇంట్లో డబ్బులు పెట్టి అవినీతి నింద మోపిరట. ఎన్ని కుట్రలు చేసినా టీఆర్పీని ఆపారట. రైస్ మిల్లర్ల కోట్లాది రూపాయల దోపిడీపై రాజీ లేనిపోవడం వద్దే. రైస్ మిల్లర్ల కోట్లాది రూపాయల దోపిడీపై రాజీ లేని పోరాటం చేస్తుంటే మరి మాధవ్ రజనీ కుమార్ గారు టీఆర్పీ జనరల్ సెక్రటరీ 73 కోట్లు వాళ్ళ అయ్యా జాగిరట్టు దొబ్బి తిన్నాడట. ఒట్టే జానయ్య యాదవ్. చెప్తావా దాని గురించి? చెప్తావే రజనన్న. రజనన్నకు రైస్ మిల్లలు కోట్లాది రూపాయలతో వేసట. ఏది ఒట్టజానయ్య సగం పైసలు లేదనా? 70లో 35 ఇస్తే ఇప్పుడు పాటికి ఒట్టజానయ్య దేవుడు అవుతుంది మీకు. రైస్ మిల్లర్లు అందరూ కఠిన ముత్యాలు అవుతుంటారు ఇప్పుడు మీకు. ఆ సగం వాట ఇవ్వకూడదు వడ్డజానయ్య ఇప్పుడు మీకు అందరికి లాంగ్ అయిపోయింది. ఇప్పుడు మరి వడ్డజానయ్య మా పార్టీ మా పార్టీ కార్యకర్తకు మేము అండగా ఉంటాం అని రాదురి. మీ పార్టీ జనరల్ సెక్రటరీనా చిన్న పోస్టేనా? ఓ లక్క చింతపండు నవీన్ పటేల్ గారు ఇది ఎలమైన పదిలిస్తే రాసిండు, ఇది రిటైర్ పదిలిస్తే రాసిండు, ఇది ట్రంప్ కాడ పదిలిస్తే రాసిండు, ఇది రైతులు పదిలిస్తే రాసిండు. సరే మోటార్లు కాలిపోతున్నాయట. కరెంటు కటకట కరిగట్టు కానీ పొలాలట. కాలిపోతున్న బోరు మోటార్లట. కోతలతో ఊపిరి ఆడని ఖరీఫ్ అట. ఆవిరవుతున్న రైతన్నలాజడే.
రైతు అంటాడు రైతు బంధు అడితే చెప్పుకొని కొడతామా మేము టీఆర్పీలో అందరం కలిసి మా లెక్క మర్చిపోయారా మీరు రైతు బంధు అడితే వాళ్ళు చెప్పుకొని కొడతా యాదుందా సార్ ఆవిరవుతున్న రైతన్న ఆశలు ఒక పక్క ఎండ్ల దెబ్బ మరో పక్క ఓల్టేజ్ ముప్పు నాట్లు పడేది ఎప్పుడు పైరు నవ్వేది ఎప్పుడు పొలం తడవదు మోటారు నడవదు 9 గంటలతోనే సరిపెడుతుండ్రు పగలు రాదు రాత్రి ఉండదు మడులు ఎండి రైతుల కళ్ళు చెమర్చే పొలంలో పదును లేదు మోటార్లో ప్రాణం లేదు ఇప్పుడు మన సక్కమైన కాంగ్రెస్ సర్కార్ తెత్తివి ఇందిరమ్మ రాజ్యం అంటివి ప్రజాపాలన అంటివి మన పత్తిత్తు పరిపాలనలో పథకాలు లేవని నువ్వే చెప్తివి అభివృద్ధి లేదని నువ్వే చెప్తివి నీళ్లు లేదని నువ్వే చెప్తివి అన్నీ నువ్వే చెప్తివి మరి సంసారి పొక్క నువ్వే వీళ్ళకి ప్రచారం చేసి సంసార లెక్క కాంగ్రెస్ పార్టీ తల్లిలాంటి పార్టీ ఏందా జర్రాగరి ఇతనా ఉసేదారి జితనా బాగేదారి ఎవరెంతో వారికంతా బీసీలకు ఈ పథకాలని పంగనాలు పెట్టినాయి ఏదిరా నాయన అప్పట్లో బుట్టో అయితే ఇప్పుడు ముషరఫ్ అయితే ఎట చేద్దాం సో మా సారు ఇప్పుడు సపోర్ట్ లేదట కాంగ్రెస్కి ముడ్డి మీద దాన్ని ఎలాగొట్టారు కదా ముడ్డి మీద దాన్ని క్యూనిస్లోకి ఎలాగొట్టారు వీళ్ళకి ఎలాగొట్టారు లాస్ట్కి ఇది ఒకటి మిగిలింది ఇంకా డబ్బా కొడతాను రోజు ఏ చూడు చేరికల చూడు అయిపోయాయి లెక్క పెట్టరా తలకాయలు 1 2 3 4 5 6 7 8 8 ఉన్నాయి ఈ 8 మందిలో ఓ 3 మళ్ళీ పాతోలే అయిపోయా గయా ఈ చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే చెప్పురా దండం పెడతా చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే డైపర్ తెచ్చుకోవాలి ఈ డైపర్కి ఇబ్బంది అయితే చెప్పురు మా పేపర్ పంపిస్తా